ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు శుభనామంలో మీ అందరికీ వందనములు. చిన్న ప్రార్థనతో దేవుడి మాటల కొరకు మన హృదయాల్ని సిద్ధపరచుకుందామా? ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకమందున్న తండ్రి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మరొక దినాన్ని మా జీవితాల్లో ఇచ్చినందుకు మీకు వందనాలయ్యా. ఉదయకాల సమయంలో ఎవరికి మాటలైతే అవసరం ఉన్నాయో తండ్రి, ఆ మాటల ద్వారా ప్రతి ఒక్కరితో మాట్లాడి బలపరిచి ఆదరించి ధైర్యపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాగ్దానము 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 14వ వచనం. మీరు చేయు కార్యములన్నీయు ప్రేమతో చేయుడి. 1 Corinthians chapter 16 verse 14. Let all your things be done with charity. దేవుడు ఇచ్చినటువంటి అద్భుతమైన వాగ్దానం కొరకు దేవుడికి సమస్తమైన మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. మరి ఈరోజు దేవుడు మనం ఏ పనులైతే చేస్తున్నామో వాటన్నిటినీ కూడా ప్రేమతో చేయండి అని చెప్తున్నాడు అనమాట. ఇది కష్టం అంటారా, ఈజీ అంటారా అండి? నిజానికి ప్రేమ ఉంటే అన్నీ ఈజీనే, కానీ ప్రేమ లేకపోతేనే ఏ పని చేయాలన్నా చాలా కష్టం, అంతే కదా? దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే మనందరం ప్రేమతో ఉన్నట్లయితే మనందరి కార్యాలు చాలా సులువుగా ఉంటాయి, అలాగే ఈజీగా మనం చేసుకోగలుగుతామనే ఈ మాట మరొకసారి గుర్తు చేస్తున్నాడు. నేటి దినాల్లో ప్రేమ కరువైపోయింది. పిల్లల పట్ల తల్లిదండ్రులకు ప్రేమ లేని రోజులు, మరి పిల్లలకి తల్లిదండ్రుల పట్ల ప్రేమ లేనటువంటి రోజుల్లో మనం ఉంటున్నామండి. అంత భయంకరమైన దినాల్లో ఉన్నాము. అందుకనే దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ఏ కార్యం చేసినా కూడా ప్రేమతో చేయండి. ప్రేమ అనేది చాలా అవసరం. మానవుని యొక్క జీవితంలో ప్రేమ చాలా ప్రతిరోజు కూడా రిన్యూ అవ్వాల్సిందనమాట. మన జీవితంలో ప్రేమ తగ్గిపోవడం కాదు, తరిగిపోవడం కాదు, కానీ ప్రతిరోజు మనం ప్రేమ అనేది కొత్తదనంగానే ఉండాలి. అలాగే క్రీస్తు ప్రేమతో ముడిపడి ఉండాలన్నమాట. నిజంగా అంటే దైవికమైన ప్రేమ ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే కాన్స్టెంట్గా ఉంటుంది. అదే లోక సంబంధమైన ప్రేమ అయితే ఎలా ఉంటుందో మనందరికీ బాగా తెలుసు కదండి. డబ్బులు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, అలాగే అందం ఉన్నప్పుడు ప్రేమిస్తారు, లేకపోతే ఆస్తిపాస్తులు ఉన్నప్పుడు ప్రేమిస్తారు, నీ దగ్గర మంచి జాబ్ ఉన్నప్పుడు, హోదా ఉన్నప్పుడు, అలాంటి సమయంలోనే ప్రేమిస్తుంది ఈ లోక ప్రేమ. కానీ దేవుడి ప్రేమ మాత్రము శాశ్వతముగా ప్రేమిస్తుంది. అలాగే దేవుడి బిడ్డలుగా ఆయన ప్రేమ మనలో ఉన్నట్లయితే మనం కూడా ఇతరులని క్రీస్తు ప్రేమతో ప్రేమించగలుగుతాం. క్రీస్తు ప్రేమ లోటు లేనటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ మాదిరికరమైనటువంటి ప్రేమ, క్రీస్తు ప్రేమ అన్ని పరిస్థితుల్లోనూ అన్ని స్థితిగతుల్లోనూ సమానంగా చూపించేటువంటి ప్రేమ. అదే దేవుడిచ్చినటువంటి ప్రేమ. ఆ ప్రేమనే మనం కూడా ఈ లోకానికి కనపరచాలనేదే దేవుడి యొక్క గొప్ప ఉద్దేశం. అందుకనే అపోస్తలుడైనటువంటి పౌలు కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో చూస్తే ఎంత ప్రేమ గురించి ఎన్నో విషయాలు చెప్పాడనమాట. అయితే చివరిగా ఒక మాట చెప్తాడు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 13వ వచనం చూద్దాం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ఏది శ్రేష్టమైనది అని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు? ప్రేమ. ఎందుకంటే ప్రేమ దోషాలన్నిటినీ కప్పుతుంది అని దేవుడు వాక్యం సెలవిస్తుంది, అంతే కదండి. ఈరోజు మనము ఒక వ్యక్తిని ప్రేమిస్తున్నాం అనుకో, వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మనకి ఏమనిపిస్తుంది అంటే ఏమనిపించదు, సహజంగా అనిపిస్తుంది. కానీ వాళ్ళ పట్ల ప్రేమ లేదనుకోండి, వాళ్ళు ఏం చేయకపోయినా దాంట్లో తప్పు లేకపోయినా మనం అద్దంలో చూసేది పోయి భూతద్దంలో చూస్తామన్నమాట. కాబట్టి ఏం కనిపిస్తుంది తెలుసా? ప్రతిదీ తప్పుగా అనిపిస్తుంది. ఈరోజు కుటుంబ వ్యవస్థలో గొడవలు రావడానికి ఎన్నో పరిస్థితులకి కారణం ఏంటి అంటే ప్రేమ లేకపోవడం. చిన్న చిన్న విషయాలని సైతం భూతద్దంలో చూడడం. ఎందుకు భూతద్దంలో చూస్తున్నామంటే ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోవడం. కాబట్టి దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు ఏ కార్యం చేసినా, ఏ పని చేసినా ప్రేమ కలిగి ఉండు. అందుకని అపోస్తలుడైన పౌలు కూడా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడిట్లో కంటే ప్రేమనే చాలా శ్రేష్టమైనది అని చెప్తున్నాడు. అలాగే ఇదే 13వ అధ్యాయంలో 1వ వచనంలో చూస్తే మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతోనూ నేను మాట్లాడినను ప్రేమ లేని వాడనైతే మ్రోగేడు కంచును గనగనలాడు తాళమునై యుందును. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు ఇక్కడ, మనుషుల భాషలతోనూ దేవదూతల భాషలతో నేను మాట్లాడినా కూడా ప్రేమ లేకపోతే నేను వృధానే, వేస్టే. అంటే నేను మాట్లాడే మాటలు ఎట్లా ఉంటాయంటే మ్రోగేడు కంచులాగా గనగనలాడే తాళంలాగా ఉంటుంది అని చెప్పేసి అంటున్నాడు. ఆ నాయిస్ మనకి వినడానికి ఇష్టంగా ఉంటుందా? ఉండదు కదా. మనం తాళం చెవులు నాయిస్ ప్లే చేస్తున్నామంటే ఇష్టం ఉంటుందా అండి? అలానే ఉంటుంది అనమాట. అంటే దైవికంగా అంటే దేవదూతల భాషలు మాట్లాడే రీతిగా నేను మాట్లాడినా కూడా, మనుషుల్లాగా నేను మాట్లాడినా కూడా దాంట్లో ప్రేమ లేకపోతే నేను మాట్లాడే ప్రతి మాట కూడా వేస్టు అని చెప్తున్నాడు అనమాట.
మరి ఈరోజు దేవుడి బిడ్డలుగా మనం నేర్చుకోవాల్సిన సత్యం ఏంటంటే ప్రేమ కలిగి ఉండడం నేర్చుకోవాలి. ఏ పరిస్థితిలో అయినా, ఏ పని చేస్తున్నా, అది ఇంట్లో వంట పని కావచ్చు, ఇంట్లో పని కావచ్చు, లేకపోతే ఆఫీస్‌లో వర్క్ కావచ్చు, ప్రతీది కూడా మనం ఏం చేయాలో తెలుసా? ప్రేమతో చేయాలి. ఎందుకంటే మనం ఏ పని చేస్తున్నా అది దేవుని మహిమపరచడం కోసమే చేస్తున్నాము అని చేయాలండి. ఈ లోక సంబంధమైన పని, దైవ సంబంధమైన పని అని మనం చాలా సార్లు సెపరేషన్స్ చేస్తూ ఉంటాం గదా! అంటే దేవుడు వాక్యం చెప్తేనో, పాటలు పాడితేనో ఇది దేవుడి సంబంధమైన పని అనుకుంటాం. మామూలుగా చేసే ఏ పని గూడా మరి లోక సంబంధమైనది అనుకుంటాం. కానీ ప్రతి పనిది నేను దేవుడి నామానికి మహిమకరంగా చేస్తున్నానని చేస్తే అది దేవుడి నామానికి మహిమ కలుగుతుంది. అంతేగాకుండా నువ్వు క్రీస్తు ప్రేమను ఆ పని ద్వారా చూపించిన వ్యక్తివవుతావు. మనం ఏ పని చేస్తున్నా ఆ పనిలో దేవుణ్ణి మహిమపరిచే రీతిగా మనం చేయగలగాలి. ఇంతకుముందు కూడా నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఒక దైవ సేవకుడు మరి అన్ని అంటే సేవకులు వీళ్ళు ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు చాలా వర్క్స్ చేస్తూ ఉంటారనమాట. అయితే వాళ్ళకి టైం ఉండదు చాలా సార్లు. అలాగే ఒక వ్యక్తి వాళ్ళ దాంట్లో ఏ పని ఇచ్చినా గూడా చాలా చక్కగా చేస్తాడనమాట. సరేలే ఇతనికి వంట చేసే పని ఇద్దాము ఈరోజు అని జెప్పేసి అనుకుంటారనమాట. అయితే ఆ వంట చేసే పనిలో గూడా ఎవరు అతనికి హెల్ప్ చేయరనమాట. అయినా గూడా అతను విసుక్కోడు, చిరాకు పడ్డు అంతా గూడా చాలా హ్యాపీగానే చేసుకుంటూ ఉంటాడు. ఆ పనులు ముగిస్తూనే ఉంటాడు. మళ్ళీ ఇల్లంతా ఊడ్చడము, మళ్ళీ అంట్లు తోమడం అన్ని పనులు చేస్తుంటాడు. ఎక్కడ గూడా అతని మొఖంలో చిరాకు కనిపించదనమాట. మిగతా బైబిల్ స్టూడెంట్స్‌కి డౌటొస్తది. మేము ఒక పని చేసేకి ఇంత విసుక్కుంటాం గదా! ఇతను మాత్రం ఏ పనికి కూడా విసుక్కోకోకుండా అన్ని పనులు ఇంత చక్కగా చేస్తున్నారని, బ్రదర్ ఏంటి మీ రహస్యం? మీరెందుకు ఇంత హ్యాపీగా ఇన్ని పనులు చేయగలుగుతున్నారు, మేము చేయలేకపోతున్నాం అంటే, అతనేం చెప్తాడో తెలుసా? నేను ప్రతి పనిలో ప్రార్థన చేస్తాను. అంటే ప్రతి పనిలో నేను దేవుడితో మాట్లాడుతూనే పనులు చేసుకుంటాను. మరి దేవుడితో మాట్లాడుతూ చేస్తున్నప్పుడు నాకు విసుగు రాదు, కోపం రాదు. ఆ దేవుడి ప్రేమ చేత నేను నింపబడతాను కాబట్టి అంత హ్యాపీగా పనులు చేసుకోగలుగుతున్నాను. ఏమన్నా ఇల్లు ఊడుస్తున్నాననుకోండి, ఏం ప్రేయర్ చేస్తాడంటే తెలుసా ఆ వ్యక్తి? ప్రభా ఇల్లు ఊడుస్తున్నాను. నా హృదయంలో ఉన్న చెత్తను కూడా నువ్వు ఇలానే తీసేసేయి. ఇల్లుని ఎంత నేను నీట్‌గా పెడుతున్నాను, నా హృదయాన్ని కూడా అలాగా పెట్టు అని ప్రార్థన చేస్తాడంట. మరి అంట్లు తోముతున్నప్పుడు ప్రభా దీనికెలా జిడ్డుందో, దీనికెలా మరకలున్నాయి, నా హృదయంలో కూడా ఇలాంటి మరకలు, ఇలాంటి పాపం ఉంది కదా! నీ రక్తంతో నన్ను శుద్ధీకరించు ప్రభా అని ప్రార్థన చేస్తాడంట. అలాగే వంట చేస్తున్నప్పుడు ప్రభా ఈ వంటలోకి నేను ఉప్పేయకపోతే ఈ ఆహారం రుచిగా ఉండదు కదా! నువ్వు నన్ను ఈ లోకానికి ఉప్పుగా చేసావు కదా ప్రభా! నేను కూడా మరి ఉప్పులాగా రుచికరంగా ఉండడానికి నాకు సహాయం చేయని ప్రతి విషయంలో అతను ఏం చేస్తున్నా ప్రార్థన చేస్తూ ప్రేమతో చేసినప్పుడు ఆ పనుల్లో అతనికి చిరాకు గాని, కోపం అనిపియలేదనమాట. అలాగే మనం కూడా దేవుడి బిడ్డలుగా ప్రతి విషయంలో క్రీస్తుని ప్రతిబింబించాలి అంటే ప్రతిది కూడా దేవుడి కోసమే చేస్తున్నాను, నేను దేవుడికి మహిమకరంగా చేస్తున్నాను అని మనము మన ఆలోచనలో కూడా మనం దేవుని మహిమపరచాలన్న ఉద్దేశంతో ఏ కార్యమైనా చేస్తే దాంట్లో మనం ఎవరిని మహిమపరచగలుగుతాం? దేవుని మహిమపరచగలుగుతాం. అలాగే దేవుడి ప్రేమని మనుషులకి చూపించగలుగుతాం. నీలో విసుగు లేనప్పుడు, నీలో కోపం లేనప్పుడు ఇతరులు ఎవరిని చూస్తారు? నీలో దేవుని చూడగలుగుతారు. నువ్వు ఎలాగ మార్చబడతావు ఇతరుల జీవితాల్లో? ఒక ఉప్పుగా మార్చబడతావు, ఒక టేస్టింగ్ సాల్ట్ లాగా ఉంటావు అనమాట. కాబట్టి మన జీవితాల్లో దేవుని కలిగి ఉన్నప్పుడు ప్రతి విషయంలో కూడా మనం ప్రేమ చూపించగలుగుతాము, ప్రేమతో నడుచుకోగలుగుతాము. కాబట్టి ఈరోజు మనం ఏ పని చేసినా మన ఉద్యోగంలో కావచ్చు, లేకపోతే మన ఏ పనిలో అయినా సరే ఎవరిని చూపించాలి? క్రీస్తుని చూపించాలి. మన మాటల ద్వారా, మన ప్రవర్తన ద్వారా, మనం ఆలోచించే విధానం ద్వారా ప్రతి చోట కూడా ఇతరులు ఏమైనా చూడగలుగుతారంటే అది క్రీస్తునే చూడాలి మన జీవితాల్లో. ఎందుకంటే క్రీస్తులో ఉన్న ప్రేమ మనలో కూడా ఉండాలి. అందుకనే మరి తిమోతిని చూసినప్పుడు అపోస్తలుడైన పౌలు అంటాడు, నీ తల్లిలో ఉన్నటువంటి విశ్వాసం, అలాగే మీ అవ్వలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుడి పట్ల నమ్మకత్వం నీలో కూడా వసిస్తాంది తిమోతి అని చెప్తారనమాట. అంటే వాళ్ళిద్దరు గుణగణాలు, లక్షణాలు తిమోతిలో కనిపిస్తున్నాయి సేవాపరంగా, దేవుడి పరంగా. అలాగే మనం దేవుణ్ణి నమ్ముకున్నామని చెప్తున్నటువంటి మనము, క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి మనము, క్రీస్తును కలిగినటువంటి మనం కూడా మన దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన ఏకైక కుమారుణ్ణి లోకానికి పంపించాడు. తన ప్రాణాన్ని మన కొరకు ఇచ్చేసేంత అంతగా ఈ లోకాన్ని ప్రేమించాడు. మరి ఈ లోకంలో ఉన్నటువంటి మనము, ఈ లోకంలో ఉన్న వారికి క్రీస్తు ప్రేమను చూపించకపోతే మన జీవితంలో వ్యర్థమే. కాబట్టి మనం చేసిన ప్రతి పని ద్వారా, ప్రతి విషయంలో కూడా క్రీస్తు ప్రేమను ఈ లోకానికి చూపించేవారిగా మనం ఉండాలి. ఆ ప్రేమ కలిగి జీవించడానికి దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక.
పరిశుద్ధుడైన తండ్రి, మేము ఏ కార్యాలు చేసినా కూడా ప్రేమతో చేయాలి అని మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. అయ్యా, మేము నీ పిల్లలము కాబట్టి నీలాగా ప్రతిబింబించటానికి నువ్వు ప్రేమ కలిగిన దేవుడో తండ్రి, అదే ప్రేమతో మేము ప్రతి కార్యాన్ని చేసి నిన్ను మహింపరిచి నీలాగా ఈ లోకంలో బ్రతకటానికి, నిన్ను పోలి జీవించటానికి, నిన్ను ఈ లోకానికి చూపించడానికి మా అందరికీ కృపనివ్వమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.